తనకి అసలు ఒంట్లో బాగాలేదన్నమాట. ఇది మీకు జనరల్గా హింట్ ఇచ్చాను. ఐ డోంట్ థింక్ సో మీరు పట్టుకోలేకపోయారు ఈ హింట్ని. సే హై ఫై. గుడ్ బాయ్. సరే ఎలా అయిపోతే సే హలో. గుడ్ బాయ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను ఏంటంటే పొద్దున ఇలా వంటగదికి వచ్చి ఏదో వంట చేస్తున్నాను అనమాట. టిఫిన్ లంచ్ చేస్తున్నాను. అంతలో నాకు ఏదో బాల్కనీది సౌండ్ అంటే నాకు ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది. ఏంటనేది చూస్తే ఇలా దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈ కట్టెన్ వెనకాల ఏదో పక్షి కనిపించింది. ఇదిగోండి చూసారా? పాపం దీనికి ఏమైందో అర్థం కావట్లేదు. ఇదేమో పాపం ముసలిది. ఓరే ఎగిరిపోతుంది ఏంటి? అరే తను ఎగిరిపోతుంది. తనకి అసలు ఒంట్లో బాగాలేదన్నమాట. తనకి ఏదో జుట్టు వచ్చినాయి. అంటే జుట్టు అంటే తెల్ల జుట్టులా ఉంది చూసారా? అది కూడా తన బాడీ మీద ఏదో జుట్టులో ఉంది. పాపం ఎప్పుడు దాకా తనేమో ఎక్కడే తిరుగుతుంది. ఇప్పుడే జస్ట్ చూస్తే, కానీ ఇప్పుడు ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది. ఆగండి, దీనికి ముందు అర్జెంటుగా ఏదైనా ఇచ్చేద్దాం, వాటర్ కానీ అలాంటి ఏదైనా. ఎందుకంటే నేను అనుకుంటాను దానికి ఒంట్లో బాగాలేదు అనుకుంటున్నాను. సో ఫస్ట్ కొంచెం వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా పెడతా. నాకైతే ఈ డబ్బా దొరికింది. ముందు నీళ్ళు ఇచ్చేస్తా. అంతలో నేను అర్జెంటుగా దానికి ఏదైనా ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. ఇది నీళ్ళు పట్టేశాను. తనకి వెళ్ళి ఇచ్చేద్దాం. అరే ఇదేంటి బయటకు వచ్చి చూసేసరికి అదేంటి ఎగిరిపోయిందేమో. ఎక్కడుందో ఏంటో. సర్లే, అయినా పక్షుల కోసం ఇక్కడ నీళ్ళు పెట్టేస్తానమాట. ఎందుకు ఇక్కడ వద్దు కానీ ఇక్కడ పెడదాం. ఇలా డబ్బా పెట్టేస్తే ఇక్కడ అవి నీళ్ళు వచ్చి తాగుతాయి. దానికి ఎప్పుడైనా అవసరం ఉంటే వచ్చి తాగిద్దేమో. కానీ ఎక్కడ వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు. సడన్గా ఇందాక దాకా ఏమో ఇక్కడే ఉందన్నమాట, కానీ ఎగిరిపోయింది. ఇందాక చూసారు కదా ఇక్కడ ఉంది, అయితే ఇక్కడ నుండి ఎగిరిపోయిందేమో. ఎక్కడ కనిపించడం లేదు. పాపం ఏమైందో దానికి. నేను అనుకుంటా తన వయసు ఎక్కువ అయిపోయింది, దానివల్ల కొంచెం దానికి ప్రాబ్లం అయినట్టుంది. ఏదో నేను మంచి చేయాలనుకున్నాను, పైగా దాన్ని కాపాడదాం అనుకున్నాను. ఐ థింక్ దాని అదృష్టం బాగాలేదనుకుంటున్నా. దానివల్ల దాని ఏమో ఎగిరిపోయింది. చక్కగా నీళ్ళు ఫుడ్ ఏదైనా పెట్టేవాడిని, కానీ దాని అదృష్టం బాగాలేక తను ఎగిరిపోయింది. ఏం చేయలేం. పైనుంచి నాకేం కనిపించాడు చూడండి, జూనియర్ రోమియో కనిపించాడు. ఇదే మన జూనియర్ రోమియో. రోమియో హాయ్ రోమియో. పాపం వాడు కనిపించట్లేదు. వాడికి అర్థం కావట్లేదు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. రోమియో వాడు అటు చూస్తున్నాడు. రోమియో చూస్తాడు. హాయ్ రోమియో హాయ్. అయి తోకూపుతున్నాడు చూసాడు. కివిని పిలుద్దాం. కివి ఆజా, కివి రోమియో ఆజా కమ్, కివి ఆజా కమ్. డూల్ కూడా వచ్చేసాడు. కివి బయటికి వెళ్ళింది. కివి రోమియో ఒకవైపు తోక ఊపుతుంది, అరుస్తుంది. కివి రోమియో ఫ్రెండ్. మా డూడుల్ గడు ఇక్కడ ఉన్నాడు అనమాట. డూడుల్ రోమియో ఫ్రెండ్. హాయ్. కివి రోమియో ఫ్రెండా? 2 hours later. సో గైజ్, అయితే ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిపోయాను అనమాట. నిషాకి ఆఫీస్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అయితే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను గత 2 నెలల నుంచి డైలీ నేను నిషాకి ఎందుకు ఆఫీస్ డ్రాప్ చేస్తున్నాను, నేను ఎందుకు పొద్దున వ్లాగ్ స్టార్ట్ చేసి నేను నిషాకి ఆఫీస్ డ్రాప్ చేస్తున్నానని ఐ థింక్ ఫ్రీక్వెంట్గా చాలా వ్లాగ్స్లో అనేది నేను ఇదే చూపించాను అనమాట. ఇది మీకు జనరల్గా హింట్ ఇచ్చాను. ఐ డోంట్ థింక్ సో మీరు పట్టుకోలేకపోయారు ఈ హింట్ని. అలా ఎందుకు చేస్తున్నాను, కానీ చూడండి నిషాకి ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమో పొద్దున్నే తనకి వామిటింగ్లో స్టార్ట్ అయిపోయింది. అందుకనే మళ్ళీ నీరసంగా అయిపోయింది అనమాట. ఇది ఒక్కటే బాధ నాకు. తను ఇలా చూడడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఆ నీరసం అనేది బాధ, అంటే ఆ వామిటింగ్ వచ్చేది అప్పుడు ఇరిటేషన్ ఉంది చూసారా, అది చాలా హార్డ్ అనమాట. అయితే నేను ఇప్పుడు నిషాన్ని దింపేసి నేను నా ఇంటి దగ్గరికి వచ్చేసాను అనమాట. అంటే పాత ఇంటి దగ్గరికి వచ్చేసాను. కార్ అక్కడ పార్క్ చేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను. అలాగే అంటే ఎడిటింగ్ అంటే మన పని డైలీ ఇప్పుడు అలాగే చేసుకోవాలి అని అనుకుంటున్నా. అదే బెటర్. ఎడిటింగ్ చేస్తాను ఇక్కడ కూర్చొని. జనరల్గా ఏంటంటే రోజు మనకి టైం కుదరట్లేదు సరిగ్గా ఎడిటింగ్ చేయడానికి. అయితే నిషాన్ డ్రాప్ చేసి తర్వాత నాకు ఈ
తన ఆఫీస్ టైం ఉంది చూసారా, ఆ ఆఫీస్ టైమింగ్ మధ్యలో నాకు ఖాళీ టైం దొరుకుతుంది. అయితే ఆ టైంలో నేను నా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో కూర్చొని నేనేమో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు చాలాసేపు అయిపోయింది ఎడిటింగ్ చేసి, నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది మంచి ప్లేస్ అనమాట, హాయిగా మనకి ఇక్కడ సెటప్ అనమాట. ఇలా ఇది తీసేస్తాను అనమాట కీబోర్డ్, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని నేను నా పని చేసుకుంటూ ఉంటాను. అలాగే బ్లాగ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. సో అలాగే చేసేసి ఇవాళ బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఇది చాలా మంచి సెటప్ మనకి. నేను పాతింట్లో కూడా కూర్చొని నేను ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. కానీ నేను అక్కడ ఎందుకు చేయట్లేదు అంటే మనకి ఇలాంటి కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బెడ్ మీద కూర్చొని చేయాలంటే నాకు కుదరదు. ఇలా చైర్ ఉండి దాని తర్వాత ఇలా మనకి టేబుల్ ఉంటే ల్యాప్టాప్ పెట్టేసి ఎడిటింగ్ చేయడానికి ఇది కరెక్ట్ అనమాట. సో అది విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరదాం. నిషాకు ఒంట్లో బాగాలేదు, నాకు కాల్ వచ్చింది. అయితే దాన్ని పికప్ చేసుకుందాం అనమాట. పికప్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. తనకి ఏంటో మళ్ళీ ఇబ్బందిగా ఉంది. చూసారా గైస్, కొన్నిసార్లు లేడీస్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కొంతకాలం వరకు మనం ఎప్పుడు చెప్పలేము ఎంత కాలం వరకు ఏంటనేదో. ఎవ్రీ లేడీకి డిఫరెంట్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఓన్లీ స్టార్టింగ్ 3 months ఉంటుంది, కొంతమందికి 5 months ఉంటుంది, కొంతమందికి టోటల్ 9 monthsగా వాళ్ళకి అనేది వామిటింగ్ సెన్సేషన్లో అనిపిస్తుంది. తనకేమో ఇప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ప్లస్ ఒంట్లో కూడా అసలు బాగా అనిపించట్లేదు. సో తను ఇప్పుడు పికప్ చేయడానికి ఇక్కడ నుండి బయలుదేరిపోతాను అనమాట. అయితే నేను నా కార్ దగ్గరకు వచ్చేసాను. వామ్మో ఏం ఎండగా ఉంది, మామూలుగా ఎండగా లేదు అసలు. చూడండి అసలు చాలా ఎండగా ఉంది. సో అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి నిషా మనతో పాటు ఉంది. వై డూడెల్, హాయ్ డూడెల్, హాయ్ కివి. వీళ్ళు సంతోషం వేరే అసలు, ఎంత సంతోషపడిపోతారు వీళ్ళు. హాయ్ కివి, హాయ్ కివి, హాయ్ గుడ్ గర్ల్. చూసారు ఎంత సంతోషపడిపోతుంది. హాయ్ డూడెల్. ఏంటి డూడెల్, ఏమైంది నీకు? హే డూడెల్, హై ఫై, సే హై ఫై, గుడ్ బాయ్. సరే ఎలా అయిపోయి సే హలో, డూడెల్ సే హలో, డూడెల్ హలో, సే హలో, గుడ్ బాయ్ డూడెల్, గుడ్ బాయ్. 1 hour later. గైస్, సడన్గా క్లైమేట్ అనేది ఎలా మారిపోయింది. ఓ మై గాడ్, సౌండ్ అసలు వేరే లెవెల్ అనమాట. ఇదిగోండి మన బాత్రూమ్ది కూడా సీలింగ్ పోయింది. ఓ షెట్, పడిపోయింది. యాక్చువల్గా ఎక్కడి నుంచి బాగా గట్టి గాలి వస్తుంది అనమాట, గాలి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే బాగా ఏదో సామాన్లు అన్నీ ఎగిరిపోతున్నాయి, ఏది పడితే అది ఎగిరిపోతుంది అనమాట. ఓ చూసిన ఏం గాలి ఉంది చూడండి. ఓ మై గాడ్, అసలు చూడండి చెట్లు ఎలా ఎగిరిపోతున్నాయి. ఓ మై గాడ్, మామూలుగా లేదనమాట క్లైమేట్. ఓ మై, అక్కడ చూస్తున్నారా వాన పడుతుంది. ఓ మళ్ళీ థండర్ స్టార్మ్ స్టార్ట్ అయిపోయింది. ఓ ఇక్కడ కూడా ఇప్పుడు థండర్ స్టార్మ్ వచ్చిందనమాట గట్టిగా. అసలు చాలా గట్టిగా గాలి ఉంది ఇవాళ బాగా. చూడండి బట్టలు చూడండి ఎలా ఎగిరిపోతున్నాయో. అరే రే రే రే, చూసారా ఈ బాత్రూంలో ఇదంతా పోయిందనమాట. 1 2 ఇప్పుడు 3 మొత్తం పోయింది. ఇక్కడ నుంచి బాగా గట్టి గాలి కొడుతుంది, ఇది మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి ఇందాక నుంచి ఏంటో సౌండ్ వస్తుంది చూస్తుంటే, ఏదో మన కుక్కర్ సీటీలు ఉంటాయి చూసారా, అలాంటి సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా అటువైపు మన డోర్ అనేది ఓపెన్ ఉంది వెంటిలేషన్ కోసం. అయితే ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఓపెన్ అవుతుంది అసలు. సౌండ్ వింటున్నారా? సరే ఇప్పుడు ఓపెన్ చేయడం ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి క్రాస్ వెంటిలేషన్ ఎప్పుడు ఇలా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తాను, ఇదిను అది రెండు మీకు చూడండి ఎలా ఉంటుంది గాలి. అరే ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? ఓపెన్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎంత గాలి వస్తుందంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. చూడు ఓ మై గాడ్, ఇప్పుడు అన్నీ ఎగిరిపోతాయి. కివి నో వెయిట్, బాబా ఇటు చూడండి అసలు అన్ని సామాన్లు పోయినాయి. బయట ఇవి కూడా ఇరిగిపోతున్నాయి అన్నమాట. ఎక్కడి నుంచో ఏంటంటో వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత గాలి కొడుతుంది, అవన్నీ ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఆహా ఏం గాలి ఉంది అసలు, మామూలుగా లేదు. అయ్యో పాప, ఇప్పుడు జస్ట్ మన డూడుల్ గాడేమో భయపడిపోయాడు అనమాట. అయ్యే డూడుల్ ఓకే నో ప్రాబ్లం. అసలు ఏమైందంటే ఈ డోర్ ఓపెన్ చేసి పెట్టాను కదా నేను, సడన్గా వాడేమో జస్ట్ లోపలికి వస్తున్నాడు అనమాట. లోపలికి వచ్చినప్పుడు అప్పుడే ఈ డోర్ అంత గాలి కొడితే గాలి వల్ల వెళ్ళి దడామ్మని కొట్టుకుంది. వాడు అప్పుడే జస్ట్ మిస్ అయిపోయాడు అనమాట, లేకపోతే వాడు మొహం పగలేదు గట్టిగా. మామూలుగా కొట్టలేదు డోర్, చెప్తున్నాను. పాపం చాలా భయపడ్డాడు మనోడు. అరే డూడల్ ఇట్స్ ఓకే బేటా, నో ప్రాబ్లం. సారీ. మామూలుగా తుఫాన్ లేదు ఇవాళ. అసలు అక్కడ ఫ్యాన్ ఎవరు తిప్పుతున్నారు ఏంటో, చాలా భయంకరంగా ఉంది గాలి మాత్రం. గాలి మాత్రం బేవచ్చంగా ఉంది.
అదే పొద్దున్న నేను వచ్చినప్పుడే క్లైమేట్ ఇలా ఉంటే బాగుండేది కదా, సడన్గా ఇప్పుడు మారిపోతుంది ఏంటి నాకు అర్థం కాదు. పొద్దునేమో ఎండగా ఉంది నేను వచ్చినప్పుడు, ఇప్పుడేమో ఇలా సడన్గా మారిపోయింది. ఈ క్లైమేట్ బాగుంది, ఇప్పుడు మారింది, అయినా నాకు నచ్చిందనమాట. కానీ ఏంటంటే నేను వచ్చినప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండేదని నేను అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ పొద్దున ఏమంటాం హిందీలో కబూతర్ అంటాం, దాని తెలుగులో ఏమంటాం నాకు తెలియదు, కానీ కాకిలాగా ఉంది, పిజియన్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఆ పిజియన్ ఎగిరి ఇక్కడికి వచ్చిందనమాట. నేను దానికి వాటర్ ఇద్దాం అనుకుంటే అదేమో ఎగిరిపోయింది ఆ టైంలోనే. ఇక్కడ కూడా అంటే తన బ్యాడ్ లక్. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు అలాగే ఉంది. నేను వచ్చేటప్పుడేమో ఆ ఎండాకాలం ఉంది, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత సడన్గా మారిపోయింది. అయినా మారింది పర్లేదు, ఇది కూడా నాకు నచ్చుతుంది, బాగుంది. కానీ అదే వచ్చినప్పుడు ఉంటే నాకు ఇంకా బాగుండేది అనమాట. ఓహో, ఆఖరికి వాన్ అనేది మొదలైపోయింది ఇక్కడ. ఇదిగోండి మీకు కనపడుతుందా, వాన పడుతుంది. అది చూడండి మీకు ఇక్కడ కనపడుతుందేమో, అది వాన. ఇప్పుడు అస్సలైన వాన మొదలైంది. మామూలుగా ఇది చూడండి ఎలా ఉందో, ఎంత ప్లెయిన్గా ఉంది. అదే కొంచెం ఇటు వచ్చాను అనుకోండి, చూడండి ఏదో డిఫరెంట్గా ఉంది కదా ఇది. ఈ క్లౌడ్స్ అంటే ఇక్కడ బాగా గట్టిగా వాన పడుతుంది అనమాట అటువైపు. కానీ నిజంగానే చాలా బాగుంది. ఓ మై గాడ్, భలే పడింది కదా థండర్ స్టార్మ్ అక్కడ. ఇందాక మేము మీకు చూపించాను కదా, అది సగంలా ఉండేది, ఇప్పుడు ఏంటో మెల్లిమెల్లిగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఏంటో డిఫరెంట్గా ఉంది. నేను మొదటిసారి ఇవన్నీ చూడడం. ఆహాహా, ఏం వాన అసలు స్ట్రైట్గా పడుతుంది, చాలా బాగుంది, భలే ఉంది వాన మాత్రం. డూడల్ హాయ్ మసాజ్ చేపిస్తావా బాబు? ఏంటి బాబు మసాజ్ కావాలా? మనోడికి గట్టిగా మసాజ్ చేస్తున్నాను అనమాట. ఇదంటారు టిక్లింగ్ మసాజ్, అంతేనా? దీన్ని టిక్లింగ్ మసాజ్ అంటారా? ఏం డూడల్, దీన్ని టిక్లింగ్ మసాజ్ అంటారా? టికిల్ 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 టికల్ 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 పికల్ పికల్. మనోడికి ఇలా ఇలా చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టమా? చెప్పు. హలో ఫ్రెండ్స్, నా పేరు డూడల్, ఇవాళ బ్లాగ్ నేను చేస్తున్నాను. బాయ్. A few moments later. సో గైజ్, అయితే ఇప్పుడు సాయంత్రం అయిపోయిందనమాట. నేనేమో ఇక్కడ సూపర్ మార్కెట్ వచ్చాను. చూడండి ఇది సూపర్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చానంటే పాస్తా కొనడానికి. జనరల్గా ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి, అంటే నూడిల్స్ ఉంది, కప్ నూడిల్స్ ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ఇప్పుడు నిషాకి క్రేవింగ్ ఏమవుతుందంటే పాస్తా తినడానికి. ఇప్పుడు చూడండి అన్నీ ఓకే, కానీ సడన్గా ఏంటంటే ఇప్పుడు ఓన్లీ పాస్తా తినాలని తనకి అనిపిస్తుంది. ఇది ఏంటి వాళ్ళ రోజు నాకేం అర్థం కావట్లేదు. పొద్దునేమో నేను ఆ పక్షికి నీళ్ళు ఇద్దామంటే అది పారిపోయింది. మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చినప్పుడు వాన పడాల్సిన టైంలో పడకుండా ఎండగా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత వాన పడింది. అది ఇంకో కామెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, అన్ని వస్తువులు ఉన్నాయి ఇంట్లో, అయినా ఇప్పుడు తనకి ఏం తినాలని ఉంది? పాస్తా. తనకి పాస్తా కావాలంట. అది ఒక్కటే మిగిలింది కొనడానికి. ఎన్ని వస్తువులు ఉన్నా అది వద్దంట, పాస్తానే కావాలంట. ఇప్పుడు పాస్తా ఏది వెతుక్కోవాలి. నూడిల్స్లు కనపడుతున్నాయి, ఏది పాస్తా? అబ్బా బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ పాస్తానే దొరకలేదు అసలు. ఇక్కడ వేరే చోట వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ మంగళగిరి ఏరియాకి వచ్చానమాట. చూస్తే ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, ఇది కూడా మూసేసి ఉంది. బా ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు డిమార్ట్ వెళ్ళడమే, కొంచెం దూరం వెళ్ళాలి, అయినా తెచ్చి దాన్ని తినిపిస్తాను అనమాట ఎలాగైనా. ఇప్పుడు ఎంత దూరం నుంచి ఉషోదయకు వచ్చానమాట. చూడండి ఉషోదయలో వచ్చి తీసుకుంటాను. ఇది కూడా మూసే టైం అయిపోయింది, త్వరగా వెళ్ళి కొనేద్దాం ముందు. ఆఖరికి పాస్తా దొరికింది. ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనమాట బిల్లింగ్ కొట్టేసి. సో గైజ్, అయితే ఇప్పుడు రూమ్లో వచ్చేసాను అనమాట. డిన్నర్ అయితే అయిపోయింది, పొట్ట ఫుల్ అయిపోయింది. నిషాక్ కూడా ఆఖరికి తినిపించేసాను పాస్తా. ఎంతసేపటి నుంచి పాస్తా పాస్తా అని నన్ను సాగుదొబ్బింది. ఇప్పుడు దాన్ని తినిపించేసాను అనమాట. హాయిగా ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. నాకు నిద్ర వచ్చేస్తుంది, చాలా లేట్ అయిపోయింది. జిమ్ కూడా చేసి వచ్చాను కాబట్టి నేను బాగా అలసిపోయాను. సో అయితే ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే అవపడతాను. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.